వచ్చేసి యశ్వంత్ స్టోర్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మన లేటెస్ట్ డైలీ వేర్ ఫ్యాన్సీ బనారస్ గోప్ పట్టు సారీస్ చాలా కలెక్షన్స్ అయితే చూడబోతున్నాము. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేసి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, గృహ ప్రవేశం అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది వచ్చేసి వన్ స్టాప్ డెస్టినేషన్ ఉంటుందండి. ఉమెన్స్ కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మీరు కనుక దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి. ఫస్ట్ మనం డైలీ వేర్ సారీస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు డైలీ వేర్ ఎవరికైనా ఇంట్లో పర్పస్ కానీ లేదంటేనేమో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టుబడి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇవైతే మనం ఫస్ట్ చూపించబోతున్నాం. ఇది వచ్చేసరికి మన డైలీ వేర్ శారీస్ అండి. షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇదంతా కూడా షిమ్మర్ టైప్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వస్తుందండి. ఈ విధంగా ఉంటుంది. బార్డర్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ గ్రీన్ షేడ్ లో బార్డర్ వస్తుంది. పైన కింద రెండు కూడా సేమ్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అయితే ఇదే విధంగా ఉంటుందండి. పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. పళ్ళు ఈ విధంగా వస్తుంది. షార్ట్ పళ్ళు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక గ్రీన్ బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ షేడ్ లో గ్రీన్ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 400 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇందులో వచ్చేసరికి మనకు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసరికి అందులోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అది వచ్చేసరికి మనం షిమ్మర్ లో చూసాం కదా, ఇది వచ్చేసరికి వితౌట్ షిమ్మర్ లో షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ వస్తుంది. జస్ట్ 280 రూపీస్ పడుతుంది. ఇదే మనకు షిమ్మర్ లో కావాలనుకుంటే ఇదే విధంగా సేమ్ డిజైన్ కలర్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసరికి మనకు 400 రూపీస్ లో ఉంటాయి. ఇది వచ్చేసరికి 280 రూపీస్ అంటే జస్ట్ 280 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా మన కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయండి. మన నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోతాము. ఇది వచ్చేసరికి కూడా మనకి 280 రూపీస్ లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయండి. ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ వస్తాయి. ఇందులో వచ్చేసరికి మనకు ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము. ఇది వచ్చేసరికి జార్జెట్ లో వస్తుంది. మన బార్డర్ చూసినట్లయితే కనుక ఇది వచ్చేసరికి మనకి సాటిన్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ వచ్చేసరికి శారీ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 400 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇందులో వచ్చేసరికి మళ్ళీ సేమ్ మనకి అన్ని రకాల డిజైన్స్ కానీ కలర్స్ కానీ అవైలబుల్ ఉంటాయండి. చాలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసాయి. ఇందులో చాలా వెరైటీ కలర్స్ అండి. ఆల్మోస్ట్ 10 to 15 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 400 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇవన్నీ కూడా మన డైలీ వేర్ కలెక్షన్ లో చూడబోతున్నాం. ఇప్పుడు డైలీ వేర్ లో కొంచెం షిఫాన్ టైప్ కాకుండా మనం కొంచెం ఫ్యాన్సీ టైప్ లో అయితే చూడబోతున్నాం. ఇట్లా వచ్చేసరికి కాంబినేషన్ లో ఇస్తుందండి. లైట్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది. శారీ చూసినట్లయితే కనుక బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ సింపుల్ గా ఫ్యాడీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. కింద బార్డర్ పైన బార్డర్ సేమ్ ఉంటుంది. కాకపోతే అది కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చేసారు. గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే ఉంటుందండి. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది మనకి పెయింట్ స్టైల్ అయితే ఇచ్చేసారండి. పెయింట్ అంటే ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ డిజిటల్ ప్రింట్ స్టైల్ లాగానే ఇది వచ్చేసరికి మనకి ఇందులో అయితే వాషబుల్ చేయొచ్చు, నార్మల్ వాష్. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. ఒక్కసారి పళ్ళు చూద్దాము. ఫ్లోర్ శారీ ఇదే విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. జస్ట్ సింపుల్ నుంచి పళ్ళు వచ్చేసారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ బార్డర్ స్టైల్లో అనేది బ్లౌజ్ ఇచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా మనకు హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 690 రూపీస్ అండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ అయితే అన్నీ ఉంటాయి. మనం ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాము. ఇది వచ్చేసరికి మన డోలా షేప్ లో ఉంటుందండి శారీ. ఇది వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక డిజిటల్ ప్రింట్ స్టైల్ ఈ విధంగా ఉంటుందండి. త్రూ అవుట్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 510 రూపీస్ పడుతుందండి. ఇందులో వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిజైన్స్, ఇది వచ్చేసరికి ఇంకో చెక్స్ ప్యాటర్న్ అండి. ఆల్ ఓవర్ కనుక మనం శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ విధంగా వస్తుంది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ. ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ బార్డర్ లో వచ్చేసరికి గోల్డెన్ జెరీ వీవింగ్ తో వస్తుంది. బార్డర్ కూడా ఆల్ ఓవర్ కూడా శారీ చూసినట్లయితే కనుక చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది. చెక్స్ ప్యాటర్న్ వచ్చేసరికి పైన ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ కలంకారీ స్టైల్ లాగానే కనిపిస్తుంది. సేమ్ ఒక్కసారి శారీ బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ప్యారెట్ అండ్ ట్రీ స్టైల్ ఆఫ్ మనకు ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంటుంది. బార్డర్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ లో ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు జస్ట్ ఎంత ఉందంటే 530 రూపీస్ అండి. ఇందులో వచ్చేసరికి మన నెక్స్ట్ అండి, ఇది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కలంకారీ స్టైల్లో ఉంటుందండి. ఇది వచ్చేసరికి చాలా డిగ్నిటీగా ఉంటుంది. శారీ చూసినట్లయితే మనం బార్డర్ చూసినట్లయితే కనుక మెరీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఆల్ ఓవర్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. త్రూ అవుట్ శారీ కూడా కలంకారీ స్టైల్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కాంట్రాస్ట్ ఇది వచ్చేసరికి సేమ్ మనం బార్డర్ స్టైల్ లాగానే బ్లౌజ్ ఇస్తుందండి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. శారీ కాస్ట్ వచ్చేసరికి
ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 580 రూపీస్ పడుతుంది. చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్ మాత్రం మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి కూడా డిఫరెంట్, ఇందులో అయితే కలర్ ఉన్నాయండి ఇంకా చాలా, కాకపోతే మనకు చూపిస్తలేము. ఇది వచ్చేసరికి నెక్స్ట్ వెరైటీ ఉన్నామండి. డైలీ వేర్ టైప్ లోనే, డైలీ వేర్ టైప్ కాకుండా మనం కొంచెం ఫ్యాన్సీ టైప్ లో చూస్తున్నాము. చిన్న చిన్న అకేషన్స్ కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది. ఒక్కసారి మనం బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక డార్క్ గ్రీన్ షేడ్ లో అయితే ఉంది. శారీ వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉందండి. కింద బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక బర్డ్ స్టైల్లో అయితే మనకి కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చేసారండి. జెరీతో ఉంటుంది ఆల్ ఓవర్ కూడా. పైన బార్డర్ చూసినట్లయితే కనుక 3 ఇంచెస్ ఆఫ్ కడ్డీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. డార్క్ గ్రీన్ షేడ్ లో గోల్డెన్ జెరీతో అయితే వస్తుంది. ఇదంతా కూడా మనకి శారీ మిడిల్ పార్ట్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో వచ్చేసరి మనకి ఆల్ ఓవర్ కూడా ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జెరీ వీవింగ్ తో వస్తుందండి. దీని మీద అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి వైట్ కలర్ లో డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ శారీ కూడా ఇదే విధంగా త్రూ అవుట్ శారీ కంటిన్యూ అవుతుందండి. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి రన్నింగ్ లోనే పళ్ళు ఉందండి. బ్లౌజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి బార్డర్ డార్క్ షేడ్ లో ఉంది కాబట్టి డార్క్ లో కాంట్రాస్ట్ షేడ్ లో అయితే బ్లౌజ్ ఇచ్చేసారు. ఇది కనుక మనకి బాడీ మొత్తం వస్తుంది. హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి బ్లౌజ్ బార్డర్ వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 790 రూపీస్ పడుతుంది. పెట్టుబడులకు కానీ దేనికైనా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందండి. ఎవరికైనా కూడా యూజ్ గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి డిఫరెంట్ షేడ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటుంది. లైట్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఒక్కసారి కలర్స్ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా డిఫరెంట్. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ 790 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. రియల్ కలర్స్ ఇవి. ఇందులో వచ్చేసరికి టోటల్ గా మనకి 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. దీంతో కలిపి 6 కలర్ కాంబినేషన్ జస్ట్ 790 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ ఇది నెక్స్ట్ వెరైటీ అండి. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా మనకి జెరీ లైన్స్ వస్తుందండి. గోల్డెన్ జెరీ లైన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ డిజైన్ లోనే డిజిటల్ ప్రింట్ స్టైల్ లాగా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి సేమ్ కాస్ట్ రీజనబుల్ ఉంటుందండి. 780 రూపీస్ పడుతుంది. తర్వాత నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇప్పుడు చెక్స్ మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి చెక్స్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. బార్డర్ చూసినట్లయితే కనుక సిల్వర్ జెరీతో అయితే ఆల్ ఓవర్ కూడా వీవింగ్ స్టైల్ అయితే బార్డర్ వస్తుంది. కంచి స్టైల్ బార్డర్ అండి, చాలా బాగుంది. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది వచ్చేసరికి కలంకారీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా ప్లెయిన్ చెక్స్ వస్తుందండి. స్మాల్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ 670 రూపీస్ మాత్రమే పడుతుంది. మనం పళ్ళు బ్లౌజ్ అబ్జర్వ్ చేసరికి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది. ఇది వచ్చేసరికి కలంకారీ స్టైల్ ఆఫ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి. హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఉంటుంది. మన నెక్స్ట్ వెరైటీ చూద్దాం. అందులో వచ్చేసరికి సేమ్ చెక్స్ ప్యాటర్న్స్ వలన ఇప్పుడు మనం వచ్చేసరికి అదే కలంకారీ స్టైల్ ఆఫ్ చూసాం కదా, అందులోనే ఇది వచ్చేసరికి డిఫరెంట్ కలంకారీ స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మన పైన కూడా సేమ్ బార్డర్ వస్తుందండి. సేమ్ కలంకారీ స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా చెక్స్ ప్యాటర్న్ లానే ఉంటుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 560 రూపీస్ మాత్రమే ఉంది. ఇది వచ్చేసరికి మన ప్రజెంట్ ఎంత ట్రెండింగ్ లో ఉన్నటువంటి లావెండర్ షేడ్ అయితే ఉంటుందండి. ఇది కూడా సేమ్ కలంకారీ స్టైల్ ఆఫ్, ఇది వచ్చేసరికి కంచి బార్డర్ అంటే ఆల్ ఓవర్ శారీ మనకి ప్లెయిన్ కానీ చెక్స్ కానీ కాకుండా ఇది వచ్చేసరికి గోల్డెన్ జెరీ బూటా వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈజీ టు క్యారీ అంటే ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి మనం ఈ బ్లౌజ్ చూసినట్లయితే కనుక ఆల్ ఓవర్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్ లాగా వస్తుందండి. ఆల్ ఓవర్ కూడా బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు వస్తుంది. ఈ విధంగా కానీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. షార్ట్ పళ్ళు అయినా కూడా చాలా బాగుందండి. పళ్ళు చూసినట్లయితే మనకు సేమ్ బార్డర్ స్టైల్లో ఏ విధంగా అయితే కలంకారీ స్టైల్ ఉందో అదే విధంగా పళ్ళులో అయితే చాలా హైలైట్ చేశారండి. ఈ శారీ కాస్ట్ అయితే చూద్దాం ఒకసారి మనము. శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 750 రూపీస్ మాత్రమే అండి. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉందండి. సిల్క్ లోనే బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక పైన కింద 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే సేమ్ బార్డర్ అయితే వస్తుంది మేము. ఇది వచ్చేసరికి జస్ట్ కడ్డీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుందండి. ఇది కింద అబ్జర్వ్ చేసినట్లయితే కనుక టెంపుల్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. చాలా డిగ్నిటీ కనిపిస్తుందండి శారీ మాత్రం. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా ప్రింట్ స్టైల్ వస్తుంది. తర్వాత ఇదంతా కూడా మనకి సిల్వర్ జెరీ వీవింగ్ తో అయితే వస్తుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. చాలా స్మూత్ గా ఉందండి.
ఇది వచ్చేసరికి ఏజ్ వాళ్ళైనా కూడా ఈజీగా సూట్ అయిపోతుంది. సారీ వచ్చేసరికి మళ్ళీ ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం మనకి సెల్ఫ్ లోనే ఈ విధంగా వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా చిన్న చిన్న బుట్టి స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రింట్ స్టైల్లో. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 800 రూపీస్ మాత్రమేనండి. ఇందులో వచ్చేసరికి మనకు డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ వెరైటీస్ మోడల్స్ అయితే చాలా ఉంటాయండి. ఇది వచ్చేసరికి అనదర్ మోడల్ ఇంకోటి. ఇది వచ్చేసరికి మనం ఇందాక చూసినట్లయితే కనుక కలంకారీ స్టైల్ మాత్రము ఫ్లోరల్ సపరేట్ చూసాం కదా. ఇందులో వచ్చేసరికి కలంకారీ ప్లస్ ఫ్లోరల్ రెండు కూడా మిక్స్ అయి ఉంటుంది ఈ శారీ వచ్చేసరికి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది 2 షేడ్స్ లో ఉంటుందండి. శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకు ఒకసారి కింద బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది మనకు వచ్చేసరికి బార్డర్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది. అంటిక్ జెరీ వీవింగ్ లాగా కనిపిస్తుంది. ఇది బార్డర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ బార్డర్ వస్తుంది. జస్ట్ మనం పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ 2 ఇంచెస్ లోనే సేమ్ స్టైల్ ఆఫ్ యాంటిక్ జెరీ వీవింగ్ లో బార్డర్ కనిపిస్తుంది. ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి 2 షేడ్స్ ఉంటుంది ఈ విధంగా. ఇందులో వచ్చేసరికి మనకి కలంకారీ స్టైల్ అండ్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ రెండు కూడా మిక్స్ అయి ఉంటుందండి. శారీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇది. అబ్జర్వ్ చేస్తే మీకు కూడా కరెక్ట్ గా బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఆల్మోస్ట్ డిజిటల్ ప్రింట్ స్టైల్ లాగా ఉంది కానీ కాదు. సేమ్ శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ లోనే మనకు కంటిన్యూ అవుతుంది. హ్యాండ్ పర్పస్ అయితే 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ అయితే మనం ఒకసారి చూడబోతున్నాము. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 700 రూపీస్ మాత్రమే పడుతుందండి. మన నెక్స్ట్ కలెక్షన్ సరే మన షిఫాన్ ఫ్యాబ్రిక్ లో చేస్తున్నామండి. చాలా డిఫరెంట్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. బార్డర్ చూసినట్లయితే కనుక జస్ట్ సింపుల్ కటీ స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి చిన్న ఆల్మోస్ట్ గ్యాప్ బార్డర్ స్టైల్ లాగా ఉంటుంది కానీ సింపుల్ బార్డర్ అండి. పైన బార్డర్ వచ్చేసరికి జస్ట్ 2 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ లోనే. శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాలా లైట్ కలర్ దాని మీద వచ్చేసరికి మనకు మల్టీ కలర్ షేడ్ లో అయితే బటర్ఫ్లైస్ అయితే ఇవ్వడం జరిగిందండి. బటర్ఫ్లై డిజైన్ మాత్రం చాలా బాగుంది. పెద్ద పెద్ద బటర్ఫ్లై సరే శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. చాలా లైట్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక్కసారి పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసరికి షార్ట్ అండ్ గ్రాండ్ గా ఉందండి. రిచ్ పళ్ళు షేడ్ లో ఉంది. బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి. ప్లెయిన్ బ్లౌజే కాకపోతే ఇది వచ్చేసరికి స్ట్రైప్స్ ఇచ్చేసారు మనకి. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే స్ట్రైప్స్ మాత్రం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్కసారి శారీ కాస్ట్ చూద్దాం. వీటన్నిటిలో కూడా కలర్స్ ఉంటాయి మనకి. శారీ కాస్ట్ జస్ట్ 650 రూపీస్ అండి. చాలా రీజనబుల్ మనకి ఇది. ఇది వచ్చేసరికి అదే ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి. ఇది వచ్చేసరికి మనకు ఫ్లోరల్ డిజైన్ లాగానే వస్తుంది. ఆల్ ఓవర్ కూడా శారీ మాత్రం చాలా కలర్ కాంబినేషన్ చాలా లైట్ కలర్ కాంబినేషన్ గా ఉంటుంది. కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇది వచ్చేసరికి ప్రజెంట్ మనకి ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ సేమ్ స్టైల్ ఇంతకుముందు చూసిన శారీ లోగానే బార్డర్ కంటిన్యూ అవుతుంది. పైన బార్డర్ కూడా సేమ్ వస్తుంది. మిడిల్ బార్డర్ కనుక లైట్ కలర్ మీద ఆల్ ఓవర్ కూడా ప్రింట్ స్టైల్ వస్తుంది. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ ఉంటుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంటుంది. మనం ఇది వచ్చేసరికి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చు అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది పళ్ళు చూస్తున్నాము. బ్లౌజ్ వచ్చేసరికి మన ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇట్లా చిన్న చిన్న బూటీ స్టైల్ అయితే బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శారీ కాస్ట్ జస్ట్ 680 రూపీస్ మాత్రమేనండి. మనం నెక్స్ట్ బనారస్ కలెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. కొత్త ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకి శారీకి గ్రీన్ అండి. ఇది వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. కోట వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ షేడ్ లా ఉంది. ఇది మెజెంటా పింక్ వర్సెస్ మనకు వచ్చేసి రామా బ్లూ కలర్ లో అవుతుంది. ఇదంతా కూడా అబ్జర్వ్ చేసినట్లయితే కూడా బార్డర్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా వచ్చిందండి. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా మనకి సిల్వర్ జెరీ వీవింగ్ అయితే త్రోట్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ తోని సేమ్ స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఫ్లవర్ టైప్ అయితే ఒక బంచ్ లాగా వస్తుందండి. ఇది వచ్చేసరికి సిల్వర్ జెరీ వీవింగ్ తో వస్తుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఒకసారి పళ్ళు చూసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ లో జెరీ లైన్స్ తో వస్తుందండి. షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ టాజిల్స్ కూడా వస్తుంది. బ్లౌజ్ చూద్దాం ఒకసారి మనము. బ్లౌజ్ చూసినట్లయితే కనుక సేమ్ పళ్ళు స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వస్తుందండి. చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ లో చూసినట్లయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా స్ట్రైప్స్ లాగా వస్తుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1330 రూపీస్ పడుతుందండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. దానికి మనకు ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసరికి అందులో డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు డిఫరెంట్ వస్తుంది ఫ్యాబ్రిక్. కానీ శారీ మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఆల్ ఓవర్ కూడా మీకు ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. శారీస్ ఇందులో ప్రతి ఒక్క మోడల్ లో కూడా మీకు కంపల్సరీగా కలర్స్ అనేది ఏంటి ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి.
మీకు ఈ మోడల్స్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 1610 పడుతుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి జస్ట్ 1170 పడుతుంది. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ లో వస్తుంది, కాంట్రాస్ట్ కాకుండా గోల్డెన్ జెరీ వీవింగ్ పైన వస్తుంది. అంతా కూడా మనకి ఇది బుటీస్ వస్తుంది. ఆల్ ఓవర్ కూడా శారీ ఈ విధంగా ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే ఇంకో బ్రొకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వస్తుందండి. జస్ట్ 1170 రూపీస్ పడుతుంది. ఇందులో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మన బుటీ స్టైల్ అనేది వచ్చేసరికి కాంట్రాస్ట్ షేడ్ లో వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి సిల్వర్ జరీతో అయితే స్ట్రైప్స్ వస్తుంది. ఆల్ ఓవర్ కూడా బుటీ స్టైల్ వస్తుంది. ఈ విధంగా ఒకసారి బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డిఫరెంట్ గా వస్తుందండి. బార్డర్ ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1530 ఉంటుంది. ఇందులో కానీ మనకి కలర్స్ కానీ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి ప్రతి ఒక్క ప్యాటర్న్ లో కూడా. ఇది ఇంకో ప్యాటర్న్ అండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది. బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పైతాని స్టైల్ ఆఫ్ లాగా వస్తుందండి. బార్డర్ అయితే ఆల్ ఓవర్ శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక స్ట్రైప్స్ వస్తుంది సేమ్. మధ్యలో మనకు మిడిల్ లో అబ్జర్వ్ చేసినట్లయితే బుటీ స్టైల్ వస్తుందండి. ఇదంతా కూడా సిల్వర్ జెరీ వీవింగ్ తో త్రూ శారీ కంటిన్యూ అవుతుంది. ఒకసారి పళ్ళు చూసినట్లయితే షార్ట్ అండ్ రిచ్ పళ్ళు అండి. చాలా బాగుంది. ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్ వచ్చేసరికి. బ్లౌజ్ చూద్దాం అసలు. బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం చాలా గ్రాండ్ గా ఉందండి. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ చూద్దాం ఒకసారి. 1530 రూపీస్ పడుతుంది. ఇందులో ఒకసారి మనం చూసినట్లయితే శారీ లుక్ క్యాస్టీస్ ఎలా ఉంటుందని మీ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. ఒకసారి చూసి ఇది వచ్చేసరికి మనకు బెనారసి ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా మనకి సెల్ఫ్ లో ఉంటుంది. కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ డిజైన్. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మెహందీ గ్రీన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ కూడా సిల్వర్ జెరీతో అయితే త్రూ శారీ కంటిన్యూ అవుతుంది. మనకు 2 సైడ్స్ ఆఫ్ బార్డర్ కంటిన్యూ చేసినట్లయితే కనుక 4 ఇంచెస్ ఆఫ్ కడ్డీ స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుందండి. బార్డర్ లో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక స్మాల్ పికాక్ స్టైల్ అయితే త్రూ అవుట్ శారీ కంటిన్యూ అవుతుంది. ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ థీమ్ వచ్చేసి మనకి యానిమల్ థీమ్ లాగా ఉంటుందండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. చాలా లైట్ షేడ్ గా ఉంటుంది. గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి డార్క్ పళ్ళు అండ్ రిచ్ పళ్ళు వస్తుంది. టాజిల్స్ కూడా ఇచ్చేసారు. బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బుటీస్ అండ్ సీక్వెన్స్ తోని కంటిన్యూ అవుతుందండి. బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1230 రూపీస్ పడుతుంది. ఇది బ్లౌజ్ అండి. హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో కనుక మనకు ప్రతి ప్యాటర్న్ లో కూడా కలర్స్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సెల్ఫ్ ప్యాటర్న్ ఇది వచ్చేసరికి 1230 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్ కలర్ సెల్ఫ్ లోనే ఇంకొక డిఫరెంట్ టాప్ ప్యాటర్న్ చూస్తున్నాము మనం వచ్చేసరికి. ఇది వచ్చేసరికి బార్డర్ స్టైల్లో వస్తుంది. బార్డర్ చూసినట్లయితే కనుక సేమ్ సెల్ఫ్ లోనే గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే బిగ్ బార్డర్ స్టైల్, కంచి బార్డర్ స్టైల్ అయితే వస్తుందండి. పైన బార్డర్ చూసినట్లయితే 5 ఇంచెస్ బార్డర్ ఈ విధంగా శారీ కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక గోల్డెన్ సిల్వర్ జెరీస్ తో అయితే ఆల్ ఓవర్ శారీ కనుక సేమ్ హ్యాస్టీస్ అనేది ఈ విధంగా వస్తుంది. స్మాల్ బుటీస్ వస్తుందండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక రిచ్ పళ్ళు వస్తుందండి. గోల్డెన్ జెరీ వీవింగ్ తో టాజిల్స్ కూడా వస్తుంది ఈ విధంగా. బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు. హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ అనేది వస్తుంది. ఈ శారీ కాస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ 1270 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మన నెక్స్ట్ కలెక్షన్ ఇది మన నెక్స్ట్ శారీ అండి. ఇది వచ్చేసరికి కూడా సేమ్ మనం సెల్ఫ్ లోనే చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు బార్డర్ స్టైల్ చూసాం కదా, ఇప్పుడు ఇది వితౌట్ బార్డర్ స్టైల్ అండి. ఇప్పుడు మన డిఫరెంట్ బార్డర్ లాగా వస్తుంది. ఇది వచ్చేసరికి ఒక ఫ్లవర్ బల్స్ లాగా అయితే వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ కూడా కాపర్ జెరీ వీవింగ్ తో అయితే త్రూఅవుట్ శారీ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ బార్డర్ కూడా సేమ్ అలాగే ఉంటుందని. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ కూడా కాపర్ జెరీ వీవింగ్ తో స్ట్రైప్స్ అయితే త్రూఅవుట్ శారీ కంటిన్యూ అవుతుంది. కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఎటువంటి అకేషన్స్ కైనా కూడా ఈజీగా సూటబుల్ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే మాత్రం చాలా రిచ్ పళ్ళు ఇచ్చేసారండి. ఆల్ ఓవర్ కూడా మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా గ్రాండ్ గా ఉంటుంది. ప్లస్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉందండి. ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ వస్తుంది మనకి. ఒక్కసారి శారీ బ్లౌజ్ చూద్దాము. శారీ ఇంత హెవీగా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా ఇచ్చేసారండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1400 రూపీస్ మాత్రమే పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మనము బెనారసి ఫ్యాన్సీ అండి. ఇది వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి. స్మూత్ గా ఉంది చాలా. శారీ వచ్చేసి మనకి టమాటో పింక్ షేడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది. చాలా అట్రాక్టివ్ గా ఉందండి. బార్డర్ చూసినట్లయితే కనుక 5 to 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ గా వస్తుందని బార్డర్ చూసినట్లయితే కనుక
ఫస్ట్ కింద వచ్చేసి కటి బార్డర్ స్టైల్ వస్తుంది. తర్వాత కూడా మనకి మొత్తం ఫ్లోరల్ లో వస్తుంది ఇదంతా కూడా. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మ్యాంగో అండ్ బుట్టి స్టైల్లో త్రూ అవుట్ బార్డర్ అనేది సిల్వర్ జెరీ వీవింగ్ తో అయితే కంటిన్యూ అవుతుంది. పైన బార్డర్ చూసినట్లయితే 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. సారీ ఆల్ ఓవర్ కనుక మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే త్రూ అవుట్ శారీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకు చాలా డిఫరెంట్ గా వస్తుందండి. ఇది వచ్చేసి థ్రెడ్ జెరీతో అయితే వీవింగ్ స్టైల్లో వస్తుంది. ఆల్ ఓవర్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రము. ఎవరికైనా కూడా చాలా నచ్చుతుందండి ఈ ప్యాటర్న్ మాత్రము. పళ్ళు చూసినట్లయితే కనుక షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంది. సూపర్ గా ఉంది పళ్ళు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫినిషింగ్ చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి మనకు మ్యాంగో బూటీ స్టైల్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి ప్లెయిన్ లో వస్తుంది. కాంట్రాస్ట్ టాజిల్స్ కూడా ఇచ్చేసారు. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చిందండి. ఇది బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మనకు సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ అనేది ఇచ్చేసారు. శారీలో ఏ విధమైన డిజైన్ అనేది ఉందో ఆల్మోస్ట్ దానికి రిలేటెడ్ డిజైన్ అనేది సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ లాగా మనకి కనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేయండి కెమెరా. ఇది మనకు ప్లెయిన్ కాకుండా శారీ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి సింపుల్ గా బార్డర్ తో హైలైట్ చేసేసారు. జస్ట్ ఈ శారీ కాస్ట్ అయితే ఈజీగా మార్కెట్ లో అయితే 2,000 to 3,000 ఎబో ఉంటుంది. జస్ట్ మన దగ్గర మాత్రం 1,680 రూపీస్ అండి. అంతే, చాలా రీజనబుల్ ప్రైస్. ఇందులో కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ మోడల్స్ ప్యాటర్న్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. జస్ట్ 1,680 రూపీస్. కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసి మనం బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నామండి. శారీ అయితే సెల్ఫ్ లోనే చూస్తున్నాము. మరి ఇది మాత్రం మనం చూసుకున్నట్లయితే కనుక చాలా డిఫరెంట్ అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లో ఉంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి యంగ్స్టర్స్ కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా సెటబుల్ అవుతుంది శారీ వచ్చేసరికి. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకు బార్డర్ స్టైల్లో 2 సైడ్స్ ఆఫ్ బార్డర్ వచ్చేసి సేమ్ స్టైల్ వస్తుందండి. సిల్వర్ జెరీ వీవింగ్ తో అయితే కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. శారీ ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సిల్వర్ జెరీతో అయితే స్మాల్ బుటా స్టైల్ అయితే వస్తుందండి. ఆల్ ఓవర్ కూడా సిల్వర్ జెరీ వీవింగ్ లో ఉంటుందండి. ఇదంతా కూడా శారీ అబ్జర్వ్ చేసినట్లయితే శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఈజీ టు మెయింటైన్ ఇది. పళ్ళు చూసినట్లయితే కనుక ఇందులో వచ్చేసరికి మీకు ఇది పళ్ళు వస్తుంది. జస్ట్ సింపుల్ గా జెరీ లైన్స్ తో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది పళ్ళు స్టైల్ అండి. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ షేడ్ లో అయితే బ్లౌజ్ చూసినట్టు బ్లౌజ్ మనం లైట్ కలర్ లో శారీ చూసినాం కాబట్టి డార్క్ షేడ్ లో అయితే బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇది ఆల్ ఓవర్ కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బుటీ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శారీ కాస్ట్ మొత్తం జస్ట్ 1,890 రూపీస్ పడుతుంది. ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉంది. శారీ మాత్రం చాలా బాగుందండి. డే టైం కానీ నైట్ టైం అయినా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఎటువంటి అకేషన్స్ కి అయినా కూడా ఈజీగా సూటబుల్ అవుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే బనారసి టిష్యూ అంటే జస్ట్ లైట్ గా క్రష్ ఫీల్ అయితే ఉంటుంది. శారీ అయితే లైట్ గా ఉంటుంది. చాలా హెవీ. బార్డర్ చూసినట్లయితే కనుక మనకి కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుందండి. ఆల్మోస్ట్ 5 to 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది. గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఒకసారి బార్డర్ అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఇది ప్లెయిన్ లో చూస్తుంటాం మనము. ఇప్పుడు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ స్టైల్లో వచ్చేసింది. ఇది కూడా ఒక యానిమల్ థీమ్ తో అయితే వచ్చిందండి. చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉంది. ప్యాటర్న్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది ఒకసారి పళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక గోల్డెన్ జెరీ వీవింగ్ అయితే షార్ట్ పళ్ళు వస్తుంది. ఇక టాచెల్స్ ఇచ్చేసారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి కొంచెం డార్క్ షేడ్ లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. 2 సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇందులో ఒక్కసారి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి అయితే సేమ్ మోడల్లో ఒకటైతే డ్రెస్ చేసి చూపిస్తాము. అది ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను. గుడ్ చూడండి. సరికి జస్ట్ 2,140 రూపీస్ పడుతుంది. ఈ శారీ లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. ఒకసారి చూసేయండి. అండి ఇది వచ్చేసరికి మనం పర్పుల్ షేడ్ లో చూస్తున్నాము. డార్క్ పర్పుల్ కలర్ లో ఉంది. ఇది వచ్చేసరికి మనం చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్ అండి. ఇప్పటి వరకు అయితే మార్కెట్ లో మనం చూడలేదు ఈ ప్యాటర్న్ అయితే. కింద బార్డర్ చూసినట్లయితే జస్ట్ చిన్న బార్డర్ వస్తుంది. అది కూడా 1 ఇంచ్ ఆఫ్ కటీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. దాని మీద ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా చూడనటువంటి డిఫరెంట్ ప్యాటర్న్ లో బుటీ స్టైల్ అనేది వస్తుందండి. ఇది బార్డర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ తో వస్తుందండి. ఆల్ ఓవర్ కూడా ఈ బుటీ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా రేర్ ప్లస్ ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ లో ఉంది. ఇది ఆల్ ఓవర్ శారీ చూసినట్లయితే కనుక మనకి టోటల్ స్ట్రైప్స్ ప్యాటర్న్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి ఒకటి సిల్వర్ లో వస్తుంది, ఒకటి వచ్చేసరికి గోల్డ్ లో వస్తుంది అండి. త్రూ అవుట్ శారీ అదే విధంగా కంటిన్యూ అవుతుంది. మధ్యలో అబ్జర్వ్ చేసినట్లయితే కనుక స్మాల్ బుట్టి స్టైల్ అయితే ఇచ్చేసారు. ఒక్కసారి పళ్ళు చూద్దాము. పళ్ళు వచ్చేసరికి షార్ట్
షార్ట్ పళ్ళు వస్తుంది, ప్లస్ జెరీ లైన్స్ తో అయితే కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి టాజిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో షేడ్ లో అయితే ఇవ్వడం జరిగిందండి. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ షేడ్ లో మస్టర్డ్ ఎల్లోలో అయితే ఇచ్చేసారు. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బుటీ స్టైల్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఈ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. జస్ట్ 1950 రూపీస్ పడుతుంది. ఈ శారీ లుక్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మన నెక్స్ట్ కలెక్షన్ అండి బనారస్లోని సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుందండి. ఒకసారి బార్డర్ చూసినట్లయితే కనుక మనకి జస్ట్ 3 to 4 ఇంచెస్ ఆఫ్ థర్టీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. పైన బార్డర్ కూడా సేమ్ వస్తుందండి. టూ సైడ్స్ ఆఫ్ బార్డర్ సేమ్. మళ్ళీ దానిపైన వచ్చేసరికి మనకి ఇక్కడ లీఫ్ స్టైల్లో బార్డర్ అనేది ఇచ్చేసారు. ఒకసారి ఆ బార్డర్ అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జరీతోనైతే లీఫ్ స్టైల్ బార్డర్ అనేది త్రూ అవుట్ శారీ అనేది కంటిన్యూ అవుతుందండి. ఈ విధంగా వస్తుంది మనకి. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ప్లస్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్ అండి ఇది. ఒక్కసారి శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేద్దాం. మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇదంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్ తోనైతే లీఫ్ స్టైల్ అనేది వస్తుందండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది ప్యాటర్న్ వచ్చేసరికి ఇది. ఒక్కసారి పళ్ళు అబ్జర్వ్ చేద్దాం. పళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే మనం మోడల్ స్టైల్ అయితే గోల్డెన్ జెరీ వీవింగ్ తో త్రూ అవుట్ కంటిన్యూ అయ్యేటటువంటి సేమ్ లీఫ్ స్టైల్ అనేది మనకు పళ్ళులో హైలైట్ చేసేసారండి. ఇది టాజిల్స్ వస్తుంది. ఒక్కసారి బ్లౌజ్ చూద్దాం. మనం చూస్తున్నాము బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాను. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1850 మాత్రమే ఉందండి. ఈ శారీ వచ్చేస్తే ఎలా ఉంది లుక్ అనేది మళ్ళీ చూపించబోతున్నాము. సేమ్ అండి బనారసి స్టైల్లోనే ఇప్పుడు డిఫరెంట్గా మనకి మార్కెట్లో ఎంత ట్రెండింగ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్యాటర్న్ అండి. కానీ మనకు బయట మార్కెట్ చూసినట్టయితే 2000 నుంచి 3000 రేంజ్లో నడుస్తున్న ప్యాటర్న్ వచ్చేసరికి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎంత అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శారీ చూసేయండి ఒకసారి. శారీ చూసినట్టయితే కనుక స్మాల్ బార్డర్ స్టైల్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి కడ్డీ స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చేసి పైన వచ్చేసరికి మనకు చాలా డిఫరెంట్గా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. శారీ ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే కనుక మొత్తం మనకి ఇంటర్లాక్డ్ వస్తుందండి. ఇదంతా కూడా సిల్వర్ జరీతో కంటిన్యూ అవుతుంది. ఈ బూటా స్టైల్ అనేది ఇంటర్లాక్డ్ ఉంటుంది. మనకు కంప్లీట్గా శారీ మొత్తం ఓవరాల్గా ఉంటుంది. దీనికి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. శారీ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. ఇదంతా కూడా వీవింగ్తోనే అయితే ఉంటుందండి. శారీ ఇదంతా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మనకి డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్ స్టైల్ అనేది ఇందులో కంటిన్యూ అవుతుందండి. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అనేది బర్డ్ స్టైల్ అనేది కనిపిస్తుంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ ఆల్మోస్ట్ ఒక చిన్న పైథానీ స్టైల్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్ తో అయితే ఉంటుందండి. శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ మాత్రం ఉంటుందండి. ఎవరికైనా కూడా ఎటువంటి ఫంక్షన్స్ కైనా కూడా ఆల్మోస్ట్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది. ఇది వచ్చేసరికి టాజిల్స్, సెల్ఫ్ లోనే టాజిల్స్ వస్తుందండి. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి బుటీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1580 రూపీస్ మాత్రమే అండి. 1580 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ మోడల్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి ఈ శారీ లుక్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీరు చూడవచ్చు. మార్కెట్లో ఎంతో ట్రెండింగ్లో ఉన్నటువంటి రామాంగ సారీస్, అందులో ఒక డిఫరెంట్ డిజైన్ తోనండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోకి అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్యాటర్న్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం తెప్పించడం జరిగిందండి. ఇది ఒకసారి మనం బార్డర్ చూసినట్టయితే కనుక చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఒకసారి బార్డర్ స్టైల్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మన బార్డర్లో ఆల్మోస్ట్ మైక్రో చెక్స్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి. దాని మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్తో అయితే మనకి రౌండ్ సర్కిల్ షేప్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ కూడా సారీ అదే విధంగా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన బార్డర్ చూసినట్లయితే కనుక షార్ట్ బార్డర్ అండి ఈ విధంగా ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి బుట్టి స్టైల్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ చెరీ వీవింగ్ తో అయితే కంటిన్యూ అవుతుంది. అది కూడా మనకి ఒక చిన్న ఫ్లవర్ టైప్ లో అయితే కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ లీవ్స్ అండ్ ఫ్లవర్ టైప్ లో ఇది ఆల్ ఓవర్ కూడా చాలా త్రూ అవుట్ శారీ అయితే ఈ విధంగా బుట్టి అనేది కంటిన్యూ అవుతుంది. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. పళ్ళు అప్లోడ్ చూసినట్లయితే కనుక మనకి గోల్డెన్ జెరీతో అయితే ఆల్ ఓవర్ రిచ్ పళ్ళు వస్తుంది.
చాలా గ్రాండ్ గా ఉంది. పళ్ళు మాత్రం ఇది టాజిల్స్ అండి. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఆల్ ఓవర్ కూడా మనకి బుట్టి స్టైల్ అయితే బ్లౌజ్ ఇచ్చేసారు. హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ కూడా ఇచ్చేసారండి. ఈ శారీ కాస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ 3210 రూపీస్ పడుతుంది. 3210 రూపీస్ పడుతుంది. ఇందులో ఇంకా డిఫరెంట్ మోడల్స్ కానీ కలర్స్ కానీ కాంబినేషన్స్ అన్ని కూడా ఉంటాయి. మన నెక్స్ట్ కలెక్షన్ అండి రామాంగోలో సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మనకు ఆల్మోస్ట్ సాటిన్ ఫీల్ అయితే ఉంటుంది. ఈ పార్ట్ అంతా కూడా ఒక్కసారి సారీ బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 5 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఫ్లోరల్లో అనేది గోల్డెన్ చెరీ వీవింగ్తో అయితే కంటిన్యూ అవుతుందండి. చాలా గ్రాండ్గా ఉంది. బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే దాని మీద బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక డిఫరెంట్లా ఉందండి. ఆల్మోస్ట్ మన క్రౌన్ షేడ్ లాగా ఉంది. చాలా బాగుందండి బార్డర్ అనేది. ఒక్కసారి పైన బార్డర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. స్మాల్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకు లెహరియా డిజైన్ లాగా ఇదంతా కూడా మనకు లెహరియా డిజైన్ లాగా మొత్తం ఫ్లోరల్లో కంటిన్యూ అవుతుందండి. ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్తో కంటిన్యూ అవుతుంది. దీని మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక స్మాల్ జెరీ లైన్స్ లాగా వస్తుంది. ఇదంతా కూడా మనకి ఇంటర్లాక్డ్తో వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక స్మాల్ బుటీస్ అనేది ఇస్తారండి. త్రూ శారీ అని మనకి సేమ్ లెహరియా డిజైన్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది. పళ్ళు చూసినట్టయితే కనుక షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది. ఇదంతా కూడా గోల్డెన్ జెరీ వీవింగ్తో కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి టాజిల్స్. మనం బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ మాత్రమే ఉంటుంది. సెల్ఫ్ ఎంబోస్ డిజైన్తో అయితే ఫ్లోరల్ లాగా వస్తుంది. ఆల్మోస్ట్ మనకి బార్డర్లో శారీలో అయితే సెల్ఫ్ ఎంబోస్ ఏ విధంగా అయితే ఉందో ఫ్లోరల్లో అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ శారీలో ఏ బార్డర్ అయితే కంటిన్యూ ఉందో అదే బార్డర్ హ్యాండ్ పర్పస్ అయితే ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ ఒక్కసారి చూద్దాము. 1730 రూపీస్ మాత్రమే అండి. మనం బయట మార్కెట్లో చూస్తున్నాము 5000 7000 రూపీస్. శారీస్ వచ్చేసరికి జస్ట్ 2730 రూపీస్కి మాత్రమే. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయగలరు. లేదు అనుకుంటే ఒకసారి ఏస్లో నగర్ స్టోర్కి విజిట్ చేసి ప్యాటర్న్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూడవచ్చు. మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. సారీస్ చూడబోతున్నామండి. ఇది వచ్చేసరికి మనకి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే ఈరోజు చూడబోతున్నాము. ఇది వచ్చేసరికి మనకి షిమ్మర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాము. ఆల్ ఓవర్ కూడా మనకి సిల్వర్ చెరీతో అయితే ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుందండి. బార్డర్ స్టైల్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది కట్ వర్క్ స్టైల్ వస్తుందండి. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే వస్తుంది. ఇదంతా కూడా స్టోన్ వర్క్ కూడా ఉంటుందండి. త్రోట్ శారీ కూడా శారీ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. రిచ్ లుక్ ఉంటుందండి. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది ఫ్లవర్ బుట్టి స్టైల్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ స్టైల్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసరికి స్టోన్స్ కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ కూడా మనకి త్రోట్ శారీ అనేది ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 2100 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాం ఒకసారి. వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది మెజెంటా షేడ్, మెరూన్. ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్. టోటల్గా 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి ఈ శారీ లుక్ ఎలా ఉంది అనేది చూపించబోతున్నాం. అండి ఇది వచ్చేసరికి మనం షిఫాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము. ఇది వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్లయితే కనుక మనకి చికెన్ కర్రీ వర్క్ లో వస్తుంది. ఇదంతా కూడా గోల్డ్ మనకు జెరీ ఉన్న థ్రెడ్ బేసిస్ తో అయితే వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది. కానీ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది మనం ఒకసారి చూసినట్లయితే కనుక దీనికి వైట్ కలర్ లేస్ టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శారీ అంతా కూడా. సార్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ బ్లౌజ్ మీద ఇట్లా హ్యాండ్స్ కింద బ్యాక్ సైడ్ నెక్ వర్క్ అయితే ఉంటుందండి. ఈ శారీ కాస్ట్ చూద్దాం ఒకసారి. శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1120 రూపీస్. ఫస్ట్ కలర్ అండి వైన్ కలర్. ఇది వచ్చేసరికి బ్లాక్. ఇది వచ్చేసరికి ఎల్లో కలర్. హల్దీ ఫంక్షన్ బాగుంటది కానీ పికాక్ బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ షేడ్. టోటల్ గా వచ్చేసి 6 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. 1120 రూపీస్ పడుతుంది. ఇది మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది.
ప్లస్ ఇది వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే డ్యూయల్ షేడ్ లాగా ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ కల్నేత షేడ్ అని కూడా ఉంటారు. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది. ఇది మనం బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా డిఫరెంట్ గా వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకు స్టోన్ వర్క్ లాగా వస్తుంది. ఆల్మోస్ట్ చిన్న కట్ వర్క్ స్టైల్ వస్తుంది కానీ లైట్ గా వస్తుంది. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ సారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకు కంప్యూటర్ స్టైల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుందండి. చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఫ్లోరల్ డిజైన్ లాగా ఉంటుంది. సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈజీ టు క్యారీ అండి. ఈ శారీ ఒకసారి బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకు శారీ హెవీగా ఉంది కాబట్టి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసారు. ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చారంటే ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి ఈ శారీ కాస్ట్ చూసినట్లయితే కనుక జస్ట్ 2970 రూపీస్ పడుతుందండి. మన ఇంతకుముందు స్పేసిఫిక్ లో చాలా వెరైటీస్ చూసాం. ఇది ఎంబ్రాయిడింగ్ స్టైల్ రావడం అయితే దిస్ ద ఫస్ట్ టైం అండి. ఒక్కసారి ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాం మనం. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఇది వచ్చేసరికి గ్రే కలర్. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్. సీ గ్రీన్. టోటల్ గా 5 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. జస్ట్ శారీ కాస్ట్ వచ్చేసరికి 2970 రూపీస్ పడుతుంది. ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్. ఇది మన కొత్త కలెక్షన్ అండి. క్లాత్ వచ్చేసి మనకి కల్కి సిల్క్ వస్తుంది. శారీ మొత్తం ఇట్లా ప్లేన్ ఉంటుంది. కొంచెం క్రష్ గా కూడా ఉంటుంది. లైట్ వెయిట్ శారీ. బార్డర్ ఇలా కట్ వర్క్ వస్తుందండి. ఇలా మధ్యలో స్టోన్ వర్క్ వస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుందండి. లైట్ వెయిట్ శారీ. దీని బ్లౌజ్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు బనారస్ బ్లౌజ్ వచ్చేస్తానండి. దీనికి ఇలా మనకి చిన్నగా బుటీస్ కూడా వస్తాయి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా స్టోన్ వర్క్ వస్తుంది. మనకి ఎలా అయితే బార్డర్కి అయితే కట్ వర్క్ వచ్చిందో అదే మోడల్ ఇక్కడ మనకి దీనికి వచ్చేస్తుంది. హ్యాండ్స్కి కూడా వస్తుంది. దీంట్లో మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి కలర్ చూద్దాం. ఇందులో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 2100 రూపీస్ మాత్రమే ఉందండి. నెక్స్ట్ కలెక్షన్. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ వస్తుంది. జార్జెట్ లైట్ వెయిట్ రీసెంట్ గా ఉంటుంది. ఈ పల్లో మీకు ఆల్ ఓవర్ వస్తుంది మేడం. పల్లో చూసుకున్నామంటే ఇట్లా సింపుల్ గా కట్ వస్తుంది. బార్డర్ చూద్దాం. పల్లోది బార్డర్ ఇలా వస్తుంది. మీకు ఆల్ ఓవర్ వర్క్ పళ్ళు దాకా ఫుల్ వస్తుంది. సింపుల్ గా గ్రాండ్ ఉంటుంది లుక్. మీకు వర్క్ వచ్చేసి సింపుల్ గా సోస్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మిక్స్ ఉంటుంది. మీకు పళ్ళు ఆల్ ఓవర్ వస్తుంది వర్క్. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మీకు బ్యాక్ నెక్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. బ్లౌజ్ మీకు సిల్ గా వర్క్ ఉంటుంది. స్టోన్స్ వర్క్ వస్తుంది. అండ్ డిజైన్ కూడా మంచిగా గ్రాండ్ ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ కి మాత్రం బార్డర్ ఇలా వస్తుంది. కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం. ఒకసారి కలర్స్ చూద్దాం. ఇంకా కలర్స్ వచ్చేసి లైట్ లెవెండర్ వస్తుంది అండ్ లైట్ పిస్తా గ్రీన్, ఇంకా లైట్ పీచ్ కలర్ వస్తుంది మేడం. అండ్ పింక్ కలర్, లైట్ పింక్ వస్తుంది. ఇది ఆనియన్ పింక్ వస్తుంది. టోటల్ గా మన దగ్గర 6 కలర్స్ అవైలబుల్ ఉన్నది. ప్రైస్ వచ్చేసి మీకు 1610 రూపీస్ పడుతుంది. కలెక్షన్ చూద్దాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ షిమ్మర్ వస్తుంది. మీకు డిజైన్ వచ్చేసి ఫ్లవర్ బంచింగ్ వస్తుంది. ఇంకా పల్లో చూద్దాం. పల్లో వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ స్టోన్స్ వస్తుంది. ఇంకా పల్లో బార్డర్ చూద్దాం. పల్లో బార్డర్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వస్తుంది. నీట్గా వస్తుంది ఫ్లవర్స్ అండ్ విత్ స్టోన్స్ వస్తుంది. టోటల్ గా మీకు పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది. పళ్ళు ఆల్ ఓవర్ టోటల్ గా ఇలా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మీకు బ్యాక్ నెక్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. హ్యాండ్స్ కి చిన్న ఫ్లవర్స్ వస్తుంది బార్డర్. అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ వస్తుంది. ఇంకా ఇందులో కలర్స్ చూద్దాం. అంటే కలర్స్ అవైలబుల్ ఉన్నది. ఇక్కడ 3 ఉన్నది. ఇంకొక మ్యానికిన్ డిస్ప్లేలో 1 కలర్ ఉన్నది. ఒకసారి చూద్దాం.
పట్టు సారీస్ చూడబోతున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసరికి మనం సిల్వర్ చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మన ప్రజెంట్ మార్కెట్ ఎంత ట్రెండింగ్ అంటే లావెండర్ అండి. లావెండర్ షేడ్ లో చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ప్రజెంట్ మనకైతే ఇక్కడ చూసినప్పుడు ఈ లావెండర్ షేడ్ సారీస్ అయితే బాగా ట్రెండ్ లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం బార్డర్ చూసినట్టయితే కనుక 10 ఇంచెస్ టు 12 ఇంచెస్ బార్డర్ స్టైల్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసరికి మ్యాంగో స్టైల్ అయితే వచ్చింది. బుట్టి అంతా కూడా ఇదంతా కూడా సిల్జరీతో మన వీవింగ్ లో ఉంటుందండి. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది వచ్చేసి నార్మల్ మన కటి బార్డర్ స్టైల్లో ఉంది. పైన బార్డర్ చూసినట్లయితే కనుక జస్ట్ 3 to 5 ఇంచెస్ ఆఫ్ కటి బార్డర్ స్టైల్ వచ్చింది. ఇదంతా కూడా సెల్ఫ్ లోనే ఉంటుందండి. సిల్వర్ చెరీ వీవింగ్ తో ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ కూడా మనకు ఫ్లోరల్ డిజైన్ అయితే కంప్లీట్ గా సిల్వర్ చెరీ వీవింగ్ తో అయితే త్రూఅవుట్ సారీ కంటిన్యూ అవుతుందండి. సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనం దీంట్లో ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే పళ్ళు అండి. పళ్ళు కూడా మనకి సెల్ఫ్ లోనే ఉంటుంది. లెహంగా స్పీకిన ట్రై చేయాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ అయితే వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి 1540 రూపీస్ పడుతుంది. ఇందులో ఇంకా మన దగ్గర చాలా డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అవైలబుల్ ఉంటాయండి. ఇందులో వచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అండి. సేమ్ సెల్ఫ్ లోనే వస్తుంది కానీ మనకి డిజైన్ స్టైల్ ప్యాటర్న్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోతుంది. ఇందులో వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది ప్రస్తుతానికి అయితే మనం సెల్ఫ్ లో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం కాంట్రాస్ట్ లో ఉన్నటువంటి వేరే డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసరికి మనకి సెమీ పట్టులోనే ఇంకొక డిఫరెంట్ కైండ్ చూస్తున్నామండి. ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చేసి బ్రైడల్ లుక్ లాగా ఉంటుంది. ఇది మనకు వచ్చేసరికి స్కై బ్లూ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బార్డర్ స్టైల్ మాత్రం చాలా రిచ్ బార్డర్ వచ్చిందండి. 12 ఇంచెస్ వచ్చింది. చాలా గ్రాండ్ గా ఉంది. ఇదంతా కూడా మనం బార్డర్ అబ్జర్వ్ చేసినట్టు కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే త్రూ అవుట్ శారీ బార్డర్ మొత్తం కంటిన్యూ అవుతుంది. పైన బార్డర్ చూసినట్లయితే కనుక మన బ్రైడల్ శారీస్ కి అయితే ఏ విధంగా ఉంటుందో 5 ఇంచెస్ కట్టి స్టైల్ ఆఫ్ బార్డర్ యాస్టీస్ అలాగే ఉందండి. ఇదంతా కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తో శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి సిల్వర్ జెరీతో వీవింగ్ స్టైల్లో వస్తుందండి. ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ తో అయితే ఆ శారీ మొత్తం చాలా డిఫరెంట్ డిజైన్ అండి. పైన వచ్చేసరికి మనకి నార్మల్ గా రెగ్యులర్ లో ఈ ప్యాటర్న్స్ అయితే రాదు. చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే. సరే పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు ఉంది. గ్రాండ్ గా ఉందండి. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా ఉంది. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 3070 రూపీస్ మాత్రమే ఉంది. బయట మనం మార్కెట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే 5 to 6,000 7,000 కూడా ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసరికి. ఇందులో చాలా డిఫరెంట్ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. కొన్ని మాత్రం ఇందులో వీడియోలో చూపించగలుగుతున్నాము. ఒక్కసారి డిజైన్స్ అబ్జర్వ్ చేయండి. డిజైన్స్ అయితే సేమ్ ఉండే డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి మన దగ్గర. వీటన్నిటి కాస్ట్ కూడా 3070 రూపీస్ మాత్రమే పడుతుంది. ఓకేనా. ఇది కూడా ఓపెన్ చేస్తాం. ఇది వచ్చేసరికి 3080లో మనకి విజువల్ అండర్ లో ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇది మనం డిఫరెంట్ డిజైన్స్ చేయించామండి. ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది. శారీ చూసినట్లయితే ఆల్మోస్ట్ 20 to 30,000 బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంటుంది. శారీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్మోస్ట్ కలంకారీ స్టైల్ ఆఫ్ థీమ్ తోనైతే మనకి త్రూ అవుట్ శారీ అయితే కంటిన్యూ అవుతుంది. శారీ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి డిజైన్ అబ్జర్వ్ చేయండి. ఆల్ ఓవర్ కూడా మనకి లావెండర్ లో సిల్వర్ జెరీ వీవింగ్ తోనైతే శారీ చాలా గ్రాండ్ గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా డిఫరెంట్ బార్డర్ వచ్చిందండి. టెంపుల్ స్టైల్ ఆఫ్ బార్డర్ లా కనిపిస్తుంది ఆల్మోస్ట్. ఇది వచ్చేసరికి మనకి స్మాల్ బార్డర్ స్టైల్లో వస్తుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుందండి. పళ్ళు ఒక్కసారి చూసినట్లయితే కనుక మనకి ఇది వచ్చేసరికి పళ్ళు కూడా మనకు మొత్తం కంప్లీట్ సిల్వర్ వీవింగ్ తో అయితే త్రూ అవుట్ కూడా కంటిన్యూ అవుతుంది. చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు చూసినట్లయితే. బ్లౌజ్ చూద్దాం. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది సేమ్ లావెండర్ దాని మీద సిల్వర్ జెరీ వీవింగ్ తో వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ కూడా జస్ట్ 3080 రూపీస్ మాత్రమే పడుతుంది మన దగ్గర. ఆల్ ఓవర్ మనకి ఒక్కసారి శారీ రివర్స్ చూసినట్లయితే కూడా కంప్లీట్ ఇంటర్లాక్డ్ ఉంటుందండి. ఇది మన సైడ్ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసరికి మన ఫ్రంట్ పైన వీవింగ్ స్టైల్ ఈ విధంగా వస్తుంది. లోపల ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఒక్కసారి మనకి లోపల చెక్ చేసుకునేటోళ్ళు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు. కంప్లీట్ ఇంటర్లాక్డ్ అయిపోయింది. ఈ శారీ వచ్చేసరికి జస్ట్ 3080 రూపీస్. మనకి ఆల్మోస్ట్ 20,000 రేంజ్ లో ప్యాటర్న్ అయితే ఈ రేంజ్ లోకి వచ్చింది. చాలా బాగుందండి. ఇందులో వచ్చేసరికి సెల్ఫ్ వద్ద అనుకుంటే మనకి కాంట్రాస్ట్ లో కూడా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి 3780 రూపీస్ పడుతుంది. ఇంకా డిజైన్స్ కానీ మోడల్స్ ఉంటాయండి. ఇంకా ఎక్కువ మోడల్స్ చూడాలి అనుకుంటే కనుక మీరు స్టోర్ కి విజిట్ చేయండి. ఇది వచ్చేసరికి అందులో ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి 4130 రేంజ్ లో ఉంది. మేడం సాఫ్ట్ సిల్క్ కంచి సాఫ్ట్ సిల్క్ లో వెరైటీ ఉంది.
బాటిల్ గ్రీన్ కి లావెండర్ కలర్ బార్డర్ వస్తుందమ్మా. చూడండి, లావెండర్ కలర్ బార్డర్ మీద మనకి చెక్ టైప్ వచ్చి అందులో డిజైనర్ బుట్ట ఇస్తాడు. తర్వాత పళ్ళు వస్తుందమ్మా. ఇది పళ్ళుకి రుద్రాక్ష డిజైన్ వచ్చి డిజైనర్ ప్యాటర్న్ టెంపుల్ టైప్ వస్తుంది. ఈ కలెక్షన్ వచ్చి మనకి 2940 పడుతుంది. మిక్స్ అమ్మా, యాష్ చెక్ బార్డర్ వస్తుంది. అలాగే మనకి మెహందీ కలర్ కి యాష్ బార్డర్. ఇది బాటిల్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్, లావెండర్ షేడ్ కి గ్రీన్ కాంబినేషన్, సీ గ్రీన్ కి మనకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్, మజంతా కలర్ కి యాష్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్. పట్టులోనే ప్యూర్ పట్టు స్టైల్ చూస్తున్నాము. జస్ట్ 5000 రేంజ్ నుంచి అయితే మనకి ప్యూర్ పట్టు స్టార్ట్ అవుతుంది. అందులో ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే మనం చూస్తున్నాము. చాలా రేర్ కలర్ కాంబినేషన్ ప్లస్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి శారీ వచ్చేసరికి. ఒకసారి శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి. మనకు ఒక్కసారి బార్డర్ స్టైల్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కింద అబ్జర్వ్ చేస్తే జస్ట్ స్ట్రైప్స్ బార్డర్ వస్తుంది గోల్డెన్ జెరీ వీవింగ్ తోని. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ గ్యాప్, మనకి ఈ గ్యాప్ లో వచ్చేసరికి పికాక్ అండి. ఇదంతా కూడా సిల్వర్ జెరీ వీవింగ్ తోని వస్తుంది. ఇది మళ్ళీ మనకి సేమ్ పైన బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ జెరీ వీవింగ్ తోని వస్తుంది. గ్యాప్ బార్డర్ స్టైల్లో ఉంది. పైన బార్డర్ వచ్చేసరికి మళ్ళీ గోల్డెన్ జెరీ వీవింగ్ తోని ఈ విధంగా వస్తుందండి. శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ మీద సిల్వర్ జెరీ వీవింగ్ తోని అయితే ఆల్ ఓవర్ శారీ కూడా ఇట్లా స్మాల్ బుట్టి స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ క్వాలిటీ అండి. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో ఉంటుంది. అంత కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తో వస్తుందండి. బ్లౌజ్ దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు వర్క్ చేయించుకున్నట్లయితే మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 110 రూపీస్ మాత్రమే అండి. ఇంకా ఇందులో డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ వెరైటీస్ ఉంటాయి. మన వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించలేకపోతున్నాం. జస్ట్ ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే చూపించబోతున్నాము. ఇది లైట్ పింక్ కి డార్క్ బేబీ పింక్ షేడ్ లో అయితే ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్. ఇది కూడా సేమ్ రేంజ్ లోనే అండి. ఇది పళ్ళు అండి. ఈ విధంగా గ్రాండ్ గా ఉంటుంది. మన పళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డెన్ జెరీ వీవింగ్ తో ఉంటుంది. శారీ అబ్జర్వ్ చేస్తే సిల్వర్ జెరీ వీవింగ్ తో ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ కైండ్ అండి. ఇది వచ్చేసరికి మనకి 8370 రేంజ్ లో ఒక డిజైనర్ పీస్ అండి వచ్చేసరికి. ఎందుకంటే ఇటువంటి ఒక ప్యాటర్న్ అనేది మాత్రం ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా రాదు. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కి మెజంతా పింక్ కలర్ షేడ్ లో ఉందండి. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ మన బార్డర్ చూడండి 12 to 14 ఇంచెస్ ఆఫ్ కంచి బార్డర్ అండి. చాలా గ్రాండ్ గా ఉంది బార్డర్ చూసినట్లయితే. మనకి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా సిల్వర్ జెరీ వీవింగ్ తో అయితే త్రూ అవుట్ బార్డర్ కూడా ఉంటుంది. బార్డర్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది. అండి పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ 4 ఇంచెస్ ఆఫ్ కడ్డీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. మెజంతా పింక్ దాని మీద మనకి సిల్వర్ జెరీ వీవింగ్ తో అయితే వస్తుందండి. చాలా గ్రాండ్ గా ఉంది శారీ మాత్రం. ఆల్మోస్ట్ మనం 10 to 15,000 రేంజ్ లో ఉన్నటువంటి శారీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి మనం డిజైన్ గురించి అయితే పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి రాదు ఇది. ఎందుకంటే ఇది ఒక డిజైనర్ పీస్ అండి. చాలా డిఫరెంట్ డిజైన్. మనం ఎక్కడ ఏ మార్కెట్ లో ఏ పట్టు శారీస్ అబ్జర్వ్ చేసినా కానీ ఇటువంటి కైండ్ ఆఫ్ డిజైన్ అనేది మాత్రం ఎక్కడ కూడా రాదు. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పళ్ళు చూద్దాం ఒకసారి. రిచ్ పళ్ళు వస్తుందండి. ఇదంతా కూడా ఆల్మోస్ట్ మనకి సేమ్ మెజంతా పింక్ మీద మళ్ళీ ఆల్మోస్ట్ మనం మొత్తం సిల్వర్ జెరీ వీవింగ్ తో అయితే త్రూ అవుట్ పళ్ళు వస్తుంది. రిచ్ పళ్ళు చాలా గ్రాండ్ గా ఉంది. ఒక్కసారి మనం ఇక్కడ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇవి చూసినట్లయితే ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఇది వచ్చేసరికి మన ప్యూర్ అండి. ఇదంతా కూడా కంప్లీట్ గా. శారీ బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ చూసినట్లయితే కనుక ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. శారీ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసరికి 2 sides కూడా హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఉందండి. చాలా గ్రాండ్ గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసరికి మనం జస్ట్ 8310 రూపీస్ అండి. ఈ రేంజ్ లో ఈ శారీ రావడం మాత్రం అసలు ఎక్కడ కూడా ఉండదు. ఈ శారీ మాత్రం మిస్ చేసుకోకండి. శారీ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది. పెళ్లిలో కానీ రిసెప్షన్ కి ఎటైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఆల్మోస్ట్ మాత్రం శారీ 10 to 15,000 రేంజ్ శారీ కన్నా చాలా బాగుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. లో చూస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్. జస్ట్ 10,740 లో మాత్రమే ఉందండి. మనం బయట బ్రైడల్ కలెక్షన్ అంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి మనకు 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15, 20, 30, 40,000 శారీస్ మన దగ్గర జస్ట్ 10,470. క్వాలిటీకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. షీట్స్ లో అండి. ఇది ఏస్రా నగర్ బ్రాంచ్. మనం ఇది వచ్చేసరికి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ మనం శారీ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ అండి. బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 12 ఇంచెస్ ఆఫ్ కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అండి. ఇదంతా కూడా మనకి డార్క్ గోల్డెన్ జెరీతోని వీవింగ్ తో ఇచ్చింది.
బార్డర్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉందండి, చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే 4 to 5 ఇంచెస్ ఆఫ్ కట్టి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండి. ప్యారెట్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కానీ ఇందులో అన్ని మల్టీ కలర్ లో అవుతున్నాయి. ఇది వచ్చేసరికి మనకి ఇదంతా కూడా మనకి గోల్డెన్ జెరీ వీవింగ్ తోనైతే కంప్లీట్ గా గోల్డెన్ జెరీ వీవింగ్ తోనైతే మొత్తం బుట్టీస్ వచ్చింది. హైలైట్ చేయడం కోసం అయితే మనకి ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ అయితే మిక్స్ అయిందండి. ఇదంతా కూడా మనకు చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఒక్కసారి శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా గ్రాండ్ గా ఉందండి. ఒక్కసారి త్రూ అవుట్ శారీ చూడండి, ఓవరాల్ శారీ లుక్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉందండి. ఇది మాత్రం పెళ్లిళ్ళకి కానీ చాలా బాగుంటుంది, పెళ్లి కూతుర్లకు కానీ బ్రైడల్ కి. ఇది యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకోవచ్చు. ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ అంటే మనకు ట్రెడిషనల్ గా ఇప్పుడు గృహ ప్రవేశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి కావాలనుకుంటే వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. పళ్ళు చూసినట్లయితే మాత్రం చాలా రిచ్ పళ్ళు అండి, గోల్డెన్ జెరీ వీవింగ్ తోనైతే కంప్లీట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్ బార్డర్ పర్పస్ వచ్చేసరికి ఇది ఒక డిజైనర్ పీస్ అండి. ఇది వచ్చేసరికి మన కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్స్ ఇవి. మన బయట మార్కెట్లో ఎక్కడ కూడా ఉండదండి. ఈ శారీ కాస్ట్ జస్ట్ 12,830 రూపీస్ పడుతుంది. ఒక్కసారి శారీ మొత్తం క్లియర్ గా చూపించండి. ఇది వచ్చేసరికి మనకు వన్ మోర్ పీస్ అండి. ఇది ఆల్మోస్ట్ మనకి ముందు ట్రెడిషనల్ కాంబినేషన్ వస్తుంది. 10,740లో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది గోల్డెన్ జెరీ వీవింగ్ తోనైతే. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ కంప్లీట్ బేసిక్ వీవింగ్ తో మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది కూడా జస్ట్ 10,740 రూపీస్ లో మాత్రమే ఉంటుంది. ఇంకా డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ వెరైటీ మోడల్స్ కానీ చూడాలి అనుకుంటే స్టోర్ విజిట్ చేయండి. షీ నీడ్స్ సేల్స్ అక్కడ స్టోర్ అంటే వీడియో అనేది మనకి లెంతీ అయిపోతుంది కాబట్టి జస్ట్ కొన్ని బేసిక్ శాంపిల్స్ మాత్రం చూపించడం జరిగింది. అలాగే మన దగ్గర ఇక్కడ పోచంపల్లి కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ అయితే మన దగ్గర రావడం జరిగింది. అందులో కొన్ని అయితే మీకు శాంపిల్ కోసం చూపించబోతున్నాము. ఇప్పుడు వచ్చేసరికి మనకు మార్కెట్ లో ఇదే సేమ్ ప్యాటర్న్ 15,000 రేంజ్ లో ఉందండి. కాకపోతే మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్. అది కూడా జస్ట్ ఎంత అంటే 10,500 రూపీస్ మాత్రమే. ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది బార్డర్ చూసినట్టయితే కనుక మనకి కటీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. కింద పైన కూడా సేమ్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది, స్మాల్ బార్డర్. ఆల్ ఓవర్ శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇవి వచ్చేసరికి మనకి ఇక్కడ స్టైల్లోనే డిఫరెంట్ గా ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న కలెక్షన్. ఇవి వచ్చేసరికి ఒక్కసారి పళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ అండి, మనకు ఇంతకుముందు సేమ్. ఇది వచ్చేసరికి ఇక్కడ స్టైల్లోనే కంటిన్యూ అవుతుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసినట్లయితే కనుక ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. జస్ట్ 10,500 రూపీస్ మాత్రమే ఈ శారీస్ పడితే. ఇందులో ఇంకా డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూపించబోతున్నాము. ఇవన్నీ కూడా సేమ్ 10,500 రూపీస్ రేంజ్ అండి. ఒక్కసారి శారీస్ చూడండి. ఒకవేళ ఇదే శారీస్ మిక్స్ అయ్యి అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయినా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే కూడా కొరియర్ చేస్తామండి. క్వాలిటీ మాత్రం ప్యూర్ అండి, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరికైనా డౌట్ ఉంటే షీ నీడ్స్ చేస్తాను అక్కడ స్టోర్కి వచ్చి కూడా. ఇంకా కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయి, చూడాలి అనుకుంటే మాత్రం చూడొచ్చు. లేదా లాంగ్ లో ఉన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అన్ని కూడా 1,500. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.